బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు వీకెండ్ కావడంతో స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే ముందుగా హౌస్ లో టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ అంటూ ఒకటి కొనసాగేది. కానీ దానివల్ల డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదంటూ నాగార్జున అనేసరికి ఈలోగా డెమోన్ పవన్ కలగజేసుకొని ఓనర్స్ అందరూ కలిపే ఒక డెసిషన్ తీసుకున్నాం సార్ అంటే మీరు తీసుకున్న డెసిషన్ బయట ఆడియన్స్ కి నచ్చట్లేదంటూ కలాట్కండిగా చెప్పేశారు నాగార్జున. ఇక తర్వాత శ్రీజాని లేపి శ్రీజ నువ్వు సంచాలక్గా బాగా చేశావని అనుకుంటున్నావా అంటే బాగానే చేశాను సార్ అంటే అది నువ్వనుకుంటే సరిపోదమ్మా అంటూ సంచాలక్ విషయంలో క్లాస్ పీకినట్టు ప్రోమోలు అయితే చూపించారు. ఇక చివరిగా రీతు దగ్గరకు వచ్చి రీతు నాకు లక్ లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎవరో చెప్పిన మాటలు తీసుకొని నీ గేమ్ నువ్వెంత స్పాయిల్ చేసుకుంటున్నావు అనేది నీకు అర్థం కావట్లేదు రీతు అంటూ క్లియర్ కట్ గా చెప్తున్నప్పటికీ కూడా రీతు మట్టిబొరకి అర్థం కావట్లేదనే చెప్పాలి. ఇక చివరిగా లత్కోర్ హరీష్ అని అనగానే ఏంటి సార్ అని అనగానే లత్కోర్ హరీష్ ఏంటి ఆ మాటలు అనేసరికి నేను కావాలని అనలేదు సార్, నార్మల్ గా అయినా లత్కోర్ అనే మాట పెద్ద తప్పు కాదు అనేసరికి అయితే ఈ రోజు నుంచి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నిన్ను లత్కోర్ హరీష్ అని పిలిస్తే నువ్వు పలుకుతావా? పలుకో కదా, సరే నేను లత్కోర్ మాటలు మాట్లాడుకో హరీష్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగేసరికి బిక్కమొఖం పెట్టుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక చివరిగా నువ్వు అని అనేది నువ్వు ఎంత పెద్ద తప్పు అంటున్నావో లత్కోర్ అనే మాట కూడా దానికంటే పెద్ద తప్పు హరీష్ అంటూ నాగార్జున ప్రోమో అయితే ముగించేశారు. ఏదేమైనా సరే ఈ సీజన్ నాగ్ సార్ హోస్టింగ్ చించేస్తున్నారని చెప్పడంలో ఎక్కడ సందేహం లేదు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.